మై పత్ని ఇస్ ఫుల్ ఆన్ ఫైర్. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సరే లాస్ట్ దాకా చూడండి, చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. ఎనీవేస్, మన మూవీ స్ట్రిక్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు ప్రసాద్స్లో అనగనగా ఒక రాజు మూవీ చూడడానికి అయితే మేము ఇద్దరం కలిసి వచ్చాము. మూవీ గురించి మాట్లాడడానికి ట్రై చేసినా మా వైఫ్ రెస్పాండ్ అవ్వట్లేదు. మన అనువాయితీ ప్రకారం మూవీ స్టార్ట్ అయితే అయిపోయింది. స్టార్టింగ్ నుంచి మూవీ మంచి ఎంటర్టైన్మెంట్లో రన్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. మ్యూజిక్ సూపర్ ఉంది. థియేటర్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే లిటరల్లీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ హాఫ్ పాటలు బాగున్నాయి, వీళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది, కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఈవెన్ దో ఈ మూవీ స్టోరీ ప్రిడిక్టబుల్ అయినా మంచి ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు పిల్ల జమీందారీ మూవీ వైబ్స్ వచ్చాయి. ఎస్, కామెడీ వైజ్ కానీ సినిమా స్టోరీ వైజ్ కానీ ఒక మంచి సంక్రాంతి ఎంటర్టైనర్ ఇది. ఈవెన్ దో సెకండ్ హాఫ్ ఇస్ ప్రిడిక్టబుల్, బట్ క్లైమాక్స్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్తో డ్రైవ్ చేస్తారు క్లైమాక్స్ని. దానివల్లే మనకి ఈ ఇంపాక్ట్ వస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి కామెడీ ఎంతున్నా ఎమోషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ మీ ఫర్ రవితేజ మూవీ అండ్ నవీన్ పోలిశెట్టి మూవీ. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆగండి, నేను లాస్ట్లో చెప్తా అన్నాగా. ఏం లేదు, మా ఆవిడ వేసిన ముగ్గు ఎవరో చెరిపేశారు భయ్య. ఇది ఒరిజినల్ ముగ్గు. పాపం రాత్రంతా కష్టపడేసింది. వాచ్మెన్ తెలియకుండా చెరిపేశాడు. పొద్దున్నే కూర్చొని సీరియస్గా వేసుకుంటోంది. అదే ఇష్యూ.